ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. ఇవాల్టి నుంచి ఆయన వచ్చే నెల 11 వరకు రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉప్పాడలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశానికి సేనాని కాసేపట్లో హాజరు కానున్నారు. ఇక వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకి రాజానగరం నియోజకవర్గం చేరుకుంటారు. అనంతరం కోరుకొండలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. ఇవాల్టి నుంచి ఆయన వచ్చే నెల 11 వరకు రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉప్పాడలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశానికి సేనాని కాసేపట్లో హాజరు కానున్నారు. ఇక వారాహి యాత్రలో భాగంగా సాయంత్రం 5 గంటలకి రాజానగరం నియోజకవర్గం చేరుకుంటారు. అనంతరం కోరుకొండలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లిలోని సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఏదైతే టీడీపీ శ్రేణులతో సమావేశం కొనసాగిస్తున్నారు. మరొక గంట పాటు ఈ సమావేశం కొనసాగనుంది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చేబ్రోలు రావడం, తన నివాసానికి వెళ్లి కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశానికి యూ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ సురక్ష ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం టీడీపీ నేతలతో సమావేశం అయితే అంతర్గత సమావేశం కొనసాగిస్తున్నారు. అటు తర్వాత మళ్ళీ నివాసానికి వచ్చి అటు నుంచి ఏదైతే రాజమండ్రి నియోజకవర్గానికి పక్కనే రాజానగరం కోరుకొండ బస్ స్టాండ్ వద్ద భారీ బహిరంగ సభలో అయితే పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇది సాయంత్రం 6 గంటలకి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బహిరంగ సభ ద్వారా ఏదైతే వారాహి విజయ భేరి పేరిట నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో పవన్ కళ్యాణ్ కూడా ప్రసంగించున్నారు. ప్రస్తుతం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు కూడా ఇప్పటికే చాలా వరకు కొనసాగించారు. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకైతే రాయడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి సంబంధించి అన్ని పార్టీలతో సమన్వయ సమావేశాలతో పాటు బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేసుకోవడం, అలాగే రాబోయే రోజుల్లో 23వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో తన నామినేషన్ పర్వం కూడా ఉన్న నేపథ్యంలో 23 ఉదయం 11 గంటల ప్రాంతం తర్వాత నామినేషన్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారు. తర్వాత సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోనే ఉప్పాడ సెంటర్ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. అయితే నియోజకవర్గంలో ప్రచారం ప్రస్తుతం 3వ విడతలో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఈ రోజు లో భాగంగా టీడీపీ ముఖ్య నేతలతో ముఖ్యంగా అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతను కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సమావేశంలో ఆయన కూడా ఉన్న నేపథ్యంలో ఏదైతే గెలుపుకి వర్మ త్యాగం చాలా గొప్పదంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం, తాజాగా అక్కడ ఉన్నటువంటి నేతలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా కొంత స్ఫూర్తిని నింపేందుకు, అలాగే రాబోయే ఎలక్షన్ లో ఎటువంటి కార్యాచరణ చేయాలన్న నియమావళిని పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ నేతలకు అందరికీ కూడా వివరిస్తారు. అటు తర్వాత బయలుదేరి కోరుకొండ బహిరంగ సభకైతే బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకి అక్కడ బహిరంగ సభలో పురంధేశ్వరితో కలిసి పాల్గొంటారు. అలాగే కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకటి తాను పోటీ చేస్తున్న తరుణంలో మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ నెల 25, 26, 27 తేదీలు 3 రోజుల్లోని రోజుకి 2 నియోజకవర్గాలు చొప్పున భారీ బహిరంగ సభలు కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. 23 నామినేషన్ తర్వాత 24, 25 ఏదైతే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో షెడ్యూల్ బహిరంగ సభలు నిర్వహించారు. తర్వాత మళ్ళీ 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు కాకినాడ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ లో 6 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది. తాజాగా ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఆ నియోజకవర్గాలకు సంబంధించి అధికారుల నుంచి, ఎన్నికల కమిషన్ నుంచి
అనుమతులు కూడా మంజూరు అయినట్టుగా అయితే అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైనా ప్రస్తుతం టీడీపీ నేతలతో పిఠాపురం నియోజకవర్గంలో అంతర్గత సమావేశంలో పవన్ ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. మరి కొద్దిసేపటి తర్వాత గంట తర్వాత ఈ సమావేశం ముగిసిన వెంటనే తన నివాసం చేబ్రోలులో తీసుకున్నటువంటి నివాసానికి వెళ్ళి అటు తర్వాత 4 గంటల ప్రాంతానికి బయలుదేరి కోరుకొండ బహిరంగ సభ ప్రాంతానికి అయితే వెళ్తారు గాయత్రి. రైట్ వర్మ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు గాని కార్యకర్తలు గాని ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అలాగే సాయంత్రం 5 గంటలకు నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? స్పీచ్ ఎలా ఉండనుంది పవన్ కళ్యాణ్? ముఖ్యంగా ఇది ఈ రోజు నేతల సమావేశం పూర్తిగా కూడా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్, సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతోంది. ప్రత్యేకించి టీడీపీ ముఖ్య నేతలతో అయితే ఈ సమావేశం కొనసాగుతున్నారు. ఇది కూడా అంతర్గత సమావేశం. ఏదైతే ఎన్నికల ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, నియోజకవర్గంలో తను పోటీ చేస్తున్న తరుణంలో తొలుత ఈ సీటుని ఆశించి భంగపడినటువంటి టీడీపీ ఎమ్మెల్యే పూర్తిగా కూడా ప్రస్తుతం ప్రచారంలో నిర్విరామంగా పాల్గొంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మిగతా జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తరపున ఒకవైపు నాగబాబు, అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇద్దరు కూడా ఒకే వాహనంపై పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలని కవర్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా వీళ్ళకి సంబంధించినంత వరకు సినీ నటులకు సంబంధించి పృథ్వీరాజు, అలాగే జబర్దస్త్ కమెడియన్ ఆది కూడా ఇక్కడ పర్యటన కూడా కొనసాగించి 2 రోజుల పాటు ఇక్కడే ఉండి నిర్విరామంగా పవన్ కళ్యాణ్ తరఫున కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి సొంతంగా ఒక ఇంటిని కూడా కేటాయించడం, ఈ పర్యటనలో భాగంగా నాగబాబు ఇక్కడే టెస్ట్ వేసేది. తాజాగా పర్యటన రోజు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచార సరళిని కానీ ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా తమ ఆలోచనల్ని వ్యక్తపరుస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా రోజు అప్డేట్స్ తీసుకుంటూ వాటిపై ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు ఇక్కడ నేతలకు సంబంధించి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ముఖ్య నేతలు టీడీపీ నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడు హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, రాబోయే రోజుల్లో వైసీపీ ఎటువంటి పన్నాగాలు పనినా వాటిని నీట్గా ఎలా తిప్పికొట్టాలి, ప్రధాన అంశాల్లో ఇది మెజార్టీ లక్ష్యంగా ఇప్పుడు ప్రస్తుతం గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిన పరిస్థితులు నియోజకవర్గంలో కనపడుతున్న దృష్ట్యా మెజారిటీకి మనం ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి, ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగిస్తున్నారు. అలాగే ఈ సమావేశం అనంతరం కూడా మళ్ళీ కోరుకొండ బస్టాండ్ వద్ద ఏదైతే రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి కోరుకొండ బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ ద్వారా ప్రసంగించిన నేపథ్యంలో అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సభా స్థలినంతా కూడా పోలీసులు ప్రస్తుతం అక్కడ అవసరమైనటువంటి ట్రాఫిక్ మళ్లింపులు అన్ని కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అనుమతులు కూడా మంజూరైన నేపథ్యంలో తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా నిన్న సాయంత్రం వరకు ఏపీ సీఎం జగన్ పర్యటించడం, 3 రోజుల పాటు 3 జిల్లాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 జిల్లాలని పూర్తిగా కూడా పర్యటించి పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో వాటికి కౌంటర్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఈ రోజు చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు అయితే పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నిన్నటి వరకు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని పరిచయం చేస్తూ కూడా జగన్ ఏదైతే లోకల్ హీరో గీత, సినీ హీరో పవన్ కళ్యాణ్ లోకల్ హీరో ఇక్కడే ఉంటుంది, పిలిస్తే ఎప్పుడు వస్తుంది, సినీ హీరో సినిమాలు నటించడానికి మళ్ళీ వెళ్ళిపోతారు, ఇక్కడ రాడు అని కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో దానికి ప్రతిగా కూడా మళ్ళీ రివర్స్ కౌంటర్ అటాక్ కూడా చేయడానికి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు తన బహిరంగ సభలో ఖచ్చితంగా ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేస్తారని కూడా జనసేనకు సంబంధించి కోరుకొండ రాజానగర్ నియోజకవర్గంలోని ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో తాను పాల్గొనడం, అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధేశ్వరితో కలిసి పోటీ చేస్తున్న తరుణంలో చాలా ఆసక్తికరమైన అంశాలు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మాట్లాడతారని కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఇప్పటికే పెద్ద పెట్టిన కార్యక్రమాన్ని నిర్వహించడానికి, దాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి పార్టీలకు సంబంధించి ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి కార్యకర్తలందరూ కూడా ప్రస్తుతం అక్కడ చేరుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తారు. ఈ ప్రసంగం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి భాగస్వాముల గెలుపు కోసం ఆయన ఒక దిశానిర్దేశం కూడా ఈ సభ నుండి చేస్తారని ప్రజలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతేనో జనసేన నాయకులైతేనో ఆశిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్, లోక్సభ ఎన్నికల